హాయ్ ఫ్రెండ్స్, టీమిండియాకు శ్రీలంక గట్టి షాకే ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ సాధించి మంచి ఊపు మీదున్న భారత జట్టు శ్రీలంక చేతిలో దారుణంగా ఓడిపోయింది. టీ20ను 0-3తో తేడాతో శ్రీలంకపై గెలిచిన టీమిండియా వన్డేకు వచ్చేసరికి లంక చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఇక శ్రీలంక బౌలర్ల దాటికి టీమిండియా బ్యాట్స్మెన్లు పెవిలియన్కు క్యూ పట్టారు. రోహిత్, విరాట్ కోహ్లీలు జట్టులో ఉన్నప్పటికీ ఓటమి నుంచి జట్టును కాపాడలేకపోయారు. మొదటి వన్డేను డ్రా చేసుకున్న భారత జట్టు తర్వాత 2 మ్యాచ్ల్లో దారుణ ఓటమిని చవిచూసింది. ఇక ఈ సిరీస్లో టీమిండియా స్పిన్ ఆడటంలోనే దారుణంగా విఫలమైందని చెప్పొచ్చు. ఫలితంగా 27 సంవత్సరాల తర్వాత టీమిండియాపై శ్రీలంక సిరీస్ నెగ్గగలిగింది. మరోవైపు భారత్ లాంటి ప్రతిష్టమైన జట్టుపై సిరీస్ గెలవడంతో శ్రీలంక జట్టు ఆనందంలో మునిగి తేలుతోంది. శ్రీలంక జట్టు ఇప్పుడు సెలబ్రేషన్లో బిజీగా ఉంది. భారత్ లాంటి బలమైన జట్టుపై సిరీస్ నెగ్గడంతో ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. అయితే కొంతమంది శ్రీలంక ఆటగాళ్లు భూమి మీద ఆగడం లేదు. సొంత గడ్డపై 1-2 మ్యాచ్ల్లో ఇండియాను ఓడించగానే పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. అలాంటి తరహాలోనే తాజాగా శ్రీలంక స్పిన్నర్ మహేష్ తీక్షణ భారత క్రికెటర్లపై షాకింగ్ కామెంట్ చేస్తున్నాడు. సిరీస్ విజయం తర్వాత తీక్షణ మాట్లాడుతూ, టీమిండియా క్రికెటర్లు బ్యాటింగ్ అనుకూలించే స్పీచ్ పైనే ఎక్కువగా ఆడుతుంటారు. ఇండియాలో అలాంటి పీచ్లే ఉన్నాయని, పైగా అక్కడి బౌండరీలు కూడా చాలా చిన్నవిగా ఉంటాయని, కానీ ప్రేమదాస స్టేడియంలో బాల్ టర్న్ అవుతుంది, దాన్ని మేం అడ్వాంటేజ్గా ఉపయోగించుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్, మహేష్ తీక్షణ భారత్పై చేసిన కామెంట్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.